ఎక్కడ దాచారా ఎంతసేపు? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. ఇచ్చి తగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. నీళ్ళే అవసరం లేదులేరా. ఛ! అమ్మవారు అందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్ అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా చెల్లెలు వస్తున్నట్టుంది. కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివి అని చెప్పారు. ఓ అదా సంగతి. ఏంటమ్మా? అన్నా అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ అర్థమైందిలే. తాగి భోజనం చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి ఇక వేరే దారి లేదు. చెల్లి కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. సరే హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. రే టైం వర్కౌట్ అయ్యేలా ఉంది, సరంజామా రెడీ చేసుకోండి. మామా ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరిని మోసం చేయబోతున్నాం. వసూలు వెయిట్ గా రావాలి, ఓకేనా? అమ్మా తల్లి నువ్వే సరే కాపాడాలి. పదండి రా పదండి. ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి. అత్త, అత్త. తెచ్చి ఊరుక. ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మావని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. పోరా, సిగ్గేస్తుంది. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం, సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా? మీ మావయ్యని అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వనరా. స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. మామా వెయ్యండి మామా, వెయ్యండి మామా, వెయ్యండి మామా, మామా వెయ్యండి మామా, వెయ్యండి. వేసానండి. శబాస్, మావ వేయటానికి తడబడిన అత్త లటక్కన వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే అల్లుడు, అక్కడ చూడరా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా? రేయ్ బాగా డబ్బున పట్ల ఉందిరా. రండి రండి రండి. రండి అమ్మాని గారు. ఎస్ వాట్ ప్రాబ్లం? ఓ అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా హుండీలో లైట్ వెలుగుతోందా? అవునురా. దొంగనోడు వేసేసాడురా. నిజమేరా? ఒరే దొంగ నా అబ్బాని. నా పేరు అది కాదు కదా. వెలుగుబట్టే వెనక తిరగరా. నీలాంటి వాళ్ళ రోడ్లో నడవనివ్వకూడదురా. కరెంట్ స్తంభానికి కట్టేసి ప్యాన్ నీళ్లు పోయాలి. ఏమనుకున్నావో? What problem? నువ్వే పెద్ద ప్రాబ్లం. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? రేయ్ ఎక్కడ్రా గాంధీ తాత ఫోటోని కనపట్లేదు ఇక్కడ? స్మాల్ మిస్టేక్. తొందరలో గాంధీ తాతగారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు. తొందరపడి అనవసరంగా హుండీలో డబ్బులు వేసానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను. కనీసం డ్రాయరన్నా ఉంచారు. రేయ్, అమ్మోరు తల్లిని వచ్చాన్రా. ఉండిలో డబ్బులు వేయండ్రా. పొంగళ్ళు పొంగించండి. ఆ, రండి రండి త్వరగా రండి, వేయండి వేయండి త్వరగా వేయండి. త్వరగా వేయండి వేయండి. వెయ్యి వేయండి వేయండి. వేసారు కదా, ఇక రండి 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 రండి. బిళ్ళ బ్రహ్మాండంగా ఇస్తున్నాం, ఇంకా చాలు. అరే వెళ్ళి ఎవరి పనులు చూసుకోండి. కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాన్ని మొహన్ కొట్టండి, లేకపోతే చచ్చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు బండి ఆపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది 5,000 10,000 హుండీలో వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే అమ్మగారికి ఇవ్వు. మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో సార్ 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 ఆగండి సార్ 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 ఏంటి సార్ ఇది? సార్ సార్ ఆగండి సార్.
సార్ సార్ ఆగండి సార్ సార్ ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరికి వచ్చావంటే తోట తీస్తాను అలాగే సార్ మర్యాదగా వెళ్ళి నీ పనులేంటో నువ్వు అలాగే చూసుకో సార్ రే రే రండి 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 పదండ్రా. రండి 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 రే ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళురా మనం మళ్ళాంటో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో ఎలా నడుద్దో అని నాకు చాలా దిగులుగా ఉందిరా అందుకే ప్రజాసేవ చేస్తున్నాను తీసుకో బామ్మర్ది అది నా చేతికి నువ్వు ఇవ్వు. తీసుకో అల్లుడు అరే హుండీలో మిగిలిన చిల్లరను పెట్టి టిప్పగా ఉంచుకో